ఉన్నికృష్ణన్ పొట్టి ఏదైతే బంగారం చోరీ చేశాడో ఆ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం, అలాగే ఆయనతో పాటు మరి కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసినటువంటి 12-13 మంది అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఏది శబరిమలలో ద్వారపాలక విగ్రహాలకు ఉన్నటువంటి బంగారం, అలాగే గర్భగుడి లోపల ఉన్నటువంటి తలుపులకు ఉన్నటువంటి బంగారం మొత్తం 4.5 కేజీలు తేడా వచ్చింది. ఈ 4.5 కేజీల తేడా విషయంలో ఇప్పుడు అక్కడ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక కోర్టులు, హైకోర్టులు కూడా విచారిస్తున్నాయి. సో ఈ విషయంలో ఇప్పుడు సిట్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ అధికారులు ఏమొచ్చేసి ఇక్కడ దీనికి సంబంధం ఉన్నటువంటి వారు, అలాగే ఉన్నికృష్ణన్తో లావాదేవీలు జరిపినటువంటి వారు, ఆ బంగారానికి సంబంధించినటువంటి వారు అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే 2019లో ఉన్నికృష్ణన్ పుట్టి నిర్వహించినటువంటి పూజల్లో కూడా కొంతమంది పాల్గొన్నారు. అందులో జయరామ్ గారు ఉన్నారు. నటుడు జయరామ్ మీకు తెలిసే ఉంటుంది. అలా వైకుంఠపురం, అలాగే చాలా సినిమాలు చేశారు ఆయన. అయితే ఈయన అక్కడ హిందుత్వం కోసం పోరాడుతుంటారు. హిందుత్వం కోసం సపరేట్గా రోడ్ల మీదకి వచ్చి పోరాడరు ఆయన తన సినిమాలు చేసుకుంటేనే ఈ యొక్క మత మార్పిడుల విషయంలోనూ, అలాగే హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో స్పందిస్తుంటారు, ఆవేదన చెందుతుంటారు. సిట్ అధికారులు అయితే ఈయన ఇంటికి వెళ్ళి ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నికృష్ణన్ పొట్టితో ఏమైనా లావాదేవీలు జరిగాయా, ఎలా పాల్గొన్నారు, ఎందుకు పాల్గొన్నారు, పాల్గొనడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఎవరైనా సరే ఒక నేరస్తుడిని అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని చుట్టుపక్కల కూడా కూపి లాగుతారు, అదే అందులో భాగం. ఆ విధంగానే చాలామందిని ఈయన తనకి మంచిగా ఉన్నట్లుగా నటించి అందరినీ చాలామందితో స్నేహం చేయడము, ఆ స్నేహంలో భాగంగానే జయరామ్ గారు అయితే పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. లేదా ఇంకేదైనా లావాదేవీలు జరిగాయి అన్నది కూడా ఇంక విచారిస్తున్నారు. 24 గంటలు గడిచిన తర్వాత ఏంటనేది చెప్తామంటున్నారు సిట్ అధికారులు. అయితే ఇప్పుడు ఇది అంత తొందరగా తేలేదు కాదు. అంటే జయరామ్ గారి విషయం అని కాదు, ఇప్పుడు ఏదైతే ఉందో బంగారం చోరీ 4.5 కేజీలు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడున్నటువంటి ధర ప్రకారం ఇంచుమించు 6-7 కోట్ల రూపాయలు పైగానే ఉంటుంది. పైగా శబరిమల లాంటి దేవాలయంలో ఇలా చేశాడంటే ఎవరి సహకారం లేకుండా ఎలా చేస్తాడు? సో అసలైనటువంటి దొంగలను కూడా ఇప్పుడు పట్టుకోవాలి.